Welcome to the presence of the Lord. దేవుని పరిశుద్ధ స్థలానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. I hope you are all doing well. మీరందరూ క్షేమంగా ఉన్నారని ఈ రోజు నేను భావిస్తా ఉన్నాను. Today the title of our message is ఈ రోజు మనం చర్చించుకోబోయే దేవుని యొక్క వాక్యము Be alert in your spiritual life every day. ప్రతిరోజు కూడా నీ ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. So today many people are not alert in their spiritual life. ఈ రోజు మనం చూసినట్లయితే చాలా మంది ప్రజలు వారి యొక్క ఆత్మీయ జీవితంలో జాగ్రత్త వహించడం. Many people are falling for the trap of the devil. చాలా మంది ప్రజలు సాతాను యొక్క ఉచ్చులకు బానిస అవుతా ఉన్నారు. They're becoming more and more less effective in their spiritual life. వారి యొక్క ఆత్మీయ జీవితంలో వారు సమర్థవంతంగా ఉండలేకపోతా ఉన్నారు. If you give any chance to the devil as a Christian, నీవు క్రైస్తవుడుగా ఉండి సాతాను గనక అవకాశాన్ని ఇచ్చినట్లయితే the devil will destroy your life. ఆ సాతాను నీ యొక్క జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. The devil is looking to destroy your life. నీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి సాతాను చూస్తూ ఉన్నాడు. The devil is not going to destroy your life, not only going to destroy your life, but also he will use you as an instrument to destroy the lives of other Christians and other people. సాతాను ఈరోజు కేవలం నీ యొక్క జీవితాన్ని నాశనం చేయడమే కాదు, కానీ నిన్ను ఒక సాధనంగా వాడుకొని వేరే యొక్క జీవితాన్ని కూడా నాశనం చేయడానికి భావిస్తూ ఉంటుంది. So as being a Christian, do you want your life to be destroyed by the devil, or do you want your life to be blessed by God? క్రైస్తవుడుగా ఉన్న నీవు ఈరోజు నీ జీవితాన్ని నాశనం చేయటకు అపవాదికి అప్పగిస్తావా, లేదు దేవుని వద్దకు వచ్చి ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నావా? As a Christian, do you want your life to be a blessing to others? Do you want your life to be an instrument which is used by the devil to destroy the lives of other people? క్రైస్తవుడుగా ఉన్న నీవు ఈరోజు సాతానికి ఒక సాధనంగా ఉండాలని భావిస్తున్నావా, లేదా ఆశీర్వాదకరంగా ఉండి వేరే వారికి మాదిరిగా ఉండాలని నువ్వు భావిస్తా ఉన్నావా? If you don't want your life to be destroyed by the devil, the Bible gives you the solution. నీవు సాతాను యొక్క సాధనంగా ఉండకూడదని నువ్వు భావిస్తే బైబిల్ ఈరోజు నీకు సమాధానం తెలియజేస్తా ఉంది. So let's see from 1 Peter chapter 5 verses 8. బైబిల్ ఓపెన్ చేసి 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం మనం చూసుకున్నట్లయితే, Let me read for you. Be sober, be vigilant, because your adversary, the devil, as a roaring lion, walketh about seeking whom he may devour. మీకోసం ఈ లేఖనాలు నేను చదువుతాను, మీరు కూడా బైబిల్ ఓపెన్ చేసి 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. So here in this Bible verse, మనం చూసినట్లయితే ఈ యొక్క బైబిల్ లేఖనాలలో the Apostle Peter is saying that the devil is a real person. అపోస్తలుడైన పేతురు గారు తెలియజేస్తా ఉన్నారు, సాతాను అనే నిజమైనది ఉన్నది. So the devil wants to destroy the lives of every Christian. ప్రతి ఒక్కర క్రైస్తవ యొక్క జీవితాన్ని కూడా మృంగాలని ఆ సాతాను చూస్తూ ఉంటుంది. So the Apostle Peter కాబట్టి అపోస్తలైన పేతురు గారు is warning Christians to be alert in their spiritual life. క్రైస్తవులుగా ఉన్న మన జీవితాల్లో జాగ్రత్తగా ఉండాలని మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. And we have to recognize that we have an enemy in the spiritual realm. మన యొక్క ఆత్మీయ లోకంలో మనకు శత్రువు ఉన్నాడని మనం గ్రహించాలి. So the devil wants to destroy your life. కాబట్టి సాతాను అనేది నీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధపడతా ఉంది. If the devil wants to destroy your life, what you should do to protect your life spiritually? సాతాను గనుక నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటే నిన్ను నువ్వు ఏ విధంగా రక్షించుకుంటావు? ఈరోజు In 1 Peter chapter 5 verses 8, we can read again. మనం మరి ఒకసారి ఆ లేఖనాలను చదువుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. Be sober, be vigilant, because your adversary the devil, as a roaring lion, walketh about seeking whom he may devour. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని
వెదుగుచూ తిరుగుచున్నాడు. So the first words the apostle Peter says is, be sober and be vigilant. ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా చూసినట్లయితే అపోస్తులైన పేతురు గారు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉన్నడి అని మొదటగా తెలియజేశాడు. The first word he says is, be sober. మొదటగా ఆయన నిబ్బరమైన బుద్ధి గురించి ఇక్కడ చర్చించాడు. So being sober means that you are not influenced by anything that leads you or us away from God's truth. ఇక్కడ నిబ్బరమైన బుద్ధి అంటే దేవుని యొక్క సత్యానికి మనల్ని ఏదైతే ప్రభావితం చేస్తుందో అక్కడికి వెళ్లకుండా ఆ ప్రభావాన్ని మనం అడ్డుకోవటమే. And another word he has given is being vigilant. ఇక్కడ మరి ఒక పదం కూడా చేర్చబడి ఉంది, మెలకువగా ఉండుడి. Being vigilant means that you keep careful watch for possible dangers or difficulties. కష్టాలను ప్రమాదాలకు గురి కాకుండా మనల్ని మనం కాపాడుకోవటం, జాగ్రత్త చేసుకోవటమే మెలకువగా ఉండడం అన్నమాట. So in the same chapter of 1 Peter chapter 5 in verses 6 and 7, ఇదే 1 పేతురు 5వ అధ్యాయం 6-7 వచనాలు కూడా చూసినట్లయితే 6 and 9, 6-9 Peter encourages us as Christian to resist the devil. పేతురు గారు మనందరికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాడు, మనం సాతాన్ని ఎదిరించాలి అని. How can you resist the devil? ఏ విధంగా నువ్వు ఈరోజు సాతాన్ని ఎదిరిస్తావు? By being humble to God and having faith in God. దేవుని పట్ల విశ్వాసాన్ని ఉంచి దేవుని పట్ల విధేయతగా ఉంటే నీవు ఈరోజు సాతాన్ని ఎదిరిస్తావు. And God has given some weapons to resist the devil. దేవుడు మరి ఈరోజు కొన్ని ఆయుధాలను మనకి ఇచ్చి ఉన్నాడు సాతాన్ని ఎదిరించడానికి. So the first weapon is faith. మొదటి ఆయుధంగా మనకి విశ్వాసం. Your faith protects you from the attacks of the demons. సాతాను వేసే బాణాల నుంచి అది మనల్ని కాపాడుతూ ఉంటుంది. So faith is so strong. If you have a faith that is compared to the mustard seed, you can ask God to remove a mountain. విశ్వాసం అనేది చాలా బలమైంది. ఆవగించంత విశ్వాసం మనం ఉంచినట్లయితే ఒక కొండను తీసి వేరే చోట పెట్టొచ్చు. So you have to understand that the word faith is very powerful. మనం చూసినట్లయితే ఈ విశ్వాసం అనేది చాలా శక్తివంతమైనది. So if you have faith in the Almighty, నీవు గనక సర్వశక్తుడి మీద గనక విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే, if you improve your faith in the Almighty, నీ విశ్వాసాన్ని గనక దేవుని దగ్గర పెంపొందించుకున్నట్లయితే, then that is a weapon to resist the devil. ఆ యొక్క ఆయుధం సాతాన్ని ఎదిరించుటకు నీకు ఉపయోగపడుతుంది. And the next weapon is the word of God. వేరే ఆయుధంగా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం. The word of God is very powerful. దేవుని యొక్క వాక్యం అనేది కూడా చాలా శక్తివంతమైంది. The word of God, the Bible says, the word of God is sharper than a sword. యొక్క మాట అనేది ఖడ్గం కంటే చాలా పదునుగా ఉంటుందని వాక్యం చెప్తా ఉంది. So when you read the word of God, నీవు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభిస్తావో, you are filling yourself with the word of God. నిన్ను నీవు అనుభూతి చెందుకుంటావు దేవుని యొక్క వాక్యం విని. When you fill your mind and your body and your heart with the word of God, you will become more spiritual. That is a weapon to resist the devil. ఎప్పుడైతే నీ హృదయాన్ని నీ మనసుని దేవుని వాక్యంతో నింపుకుంటావో అది సాతాన్ని ఎదుర్కొనుటకు నీకు ఒక మంచి ఆయుధంగా ఈరోజు ఉపయోగపడతా ఉంటుంది. So the word of God is very powerful. Don't ignore it. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యం చాలా శక్తివంతమైంది, దాన్ని మనం వ్యతిరేకించకూడదు. And the third weapon is మూడవ ఆయుధంగా మనం చూసినట్లయితే prayer. ప్రార్థన. So prayer is something that we can use to talk to our heavenly Father. పరలోకమందున్న మన తండ్రితో మనం మాట్లాడే విధానమే ప్రార్థన అంటే. You can tell whatever the things that are happening in your life to your heavenly Father. మన జీవితంలో జరిగిన ప్రతి అంశాన్ని కూడా మన దేవునితో చెప్పడానికి ఉపయోగపడే సాధనమే ప్రార్థన అంటే. You can ask him any help you want. నీకు ఏదైనా సహాయం కావాలంటే నువ్వు దేవుని అడగొచ్చు ప్రార్థన ద్వారా. And he will provide that to you. దేవుడు మనకు దాన్ని అందిస్తాడు, మనకి ఏదైతే కావాలో. When you pray, that is a weapon to resist the devil. నువ్వు కనుక ప్రార్థన చేస్తే అది ఒక సాధనంగా నీకు ఉపయోగపడుతుంది సాతాన్ని ఎదిరించుటకు. And the fourth weapon is నాలుగో ఆయుధంగా మనం చూసినట్లయితే the fellow believer or the other believer. వేరొక విశ్వాసులు అన్నమాట.
So those who are around you will strengthen you. నీ చుట్టుపక్కల ఉన్న నీ విశ్వాసులే నీకు శక్తిని ఇస్తా ఉంటారు. They can pray for you. నీకోసం వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. If you have no strength spiritually, నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీకు శక్తి లేనట్లయితే they will help you, they will pray for you, they will stand by you వారు నీ కోసం నిలబడతారు, నీ కోసం ప్రార్థన చేస్తారు, నీ ఎదగటం కోసం ప్రార్థన చేస్తారు. at the times of trouble also. నీ యొక్క సమస్యల్లో ఉన్నప్పుడు వారి యొక్క ప్రార్థన చాలా ఉపయోగకరంగా ఉంటుంది. So today, what is the message that we are sharing today? ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నామంటే That there is the devil, the devil is real. సాతాను అనేది నిజంగా ఉన్నది. He is like a lion roaring to devour you and your Christian spiritual life. అది ఒక గర్జించే సింహంలాగా మెంగటానికి చూస్తా ఉంది. So what you have to do to protect yourself from that kind of lion who is trying to devour you? నిన్ను మింగటానికి గర్జించే సింహంలా ఉన్నదాని నుంచి నువ్వు ఈరోజు ఏ విధంగా కాపాడుకుంటావు? So we have given the weapons that is given by God. Number 1 is faith. Number 2, word of God. Number 3, prayer. Number 4, having the other believers pray for you. సాతాను ఎదిరించుటకు దేవుడు కొన్ని ఆయుధాలను మనకి ఇచ్చి ఉన్నాడు. అవి ఏమిటంటే విశ్వాసము, దేవుని యొక్క వాక్యము, ప్రార్థన, మన తోటి విశ్వాసులు. So having these weapons will definitely help you to resist the day. ఎప్పుడైతే ఈ సాధనాలని నువ్వు కలిగి ఉంటావో సాతాన్ని ఎదిరించుటకు నీకు శక్తిని దేవుడు ఇస్తాడు. So today, having these weapons will equip you to fight the devil. ఈ సాధనాలు కనుక నీ దగ్గర ఉన్నట్లయితే సాతాను నువ్వు ఎదిరించగలుగుతావు. So today the message is very clear ఈరోజు వాక్యం మీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది that we have to be alert at every moment and every day of our life as Christians. క్రైస్తవులుగా ఉన్న మనము మనకు ప్రతి ఒక్క జీవితంలో కూడా ప్రతి ఒక్క రోజు కూడా చాలా జాగ్రత్త వహించాలి. So you have to know that the devil is there to destroy your life and to make you anxious and depressed. నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి, సాతాను అనేది నిన్ను ఆందోళనకి చింతకి గురి చేస్తుంది, జాగ్రత్తగా ఉండాలని. And your faith must be unshakable. నీ యొక్క విశ్వాసం అనేది త్రొట్టిల్లకుండా ఉండాలి. Let this word be blessed in the name of the Lord Jesus Christ. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించబడునుగా.